హలో. ఆ, తెలిసింది సురేష్, ఆ రోజు మనం కలిసాం కదా. నేను ఆ రోజే వాళ్ళతో మాట్లాడాను. బయలుదేరారా? ఓ సరే సరే, చాలా సంతోషం. ఆయమ్మ, ఆ పెళ్లి సంబంధం వాళ్ళు తిరువనంతపురం నుండి ఇక్కడికి బయలుదేరారు. అలాగా? వాళ్ళు ఇక్కడికి వచ్చేలోపు అన్ని పనులు పూర్తి చేసుకోవాలి. ఎటువంటి లోటు ఉండకూడదు. అది ప్రత్యేకంగా చెప్పాలా? అన్నీ నేను దగ్గరుండి చూసుకుంటాను. ఎక్కడ దేవా? ఎక్కడ? బయటికి వెళ్ళాడు. వాణ్ణి 2 రోజులు తోటకు వెళ్ళొద్దని చెప్పు. వాళ్ళు వచ్చేసరికల్లా ఇంట్లోనే ఉండాలి. అప్పుడే కదా వాళ్ళని కలవగలడు. ఇప్పుడే నేను చెప్తాను. ఆయమ్మా, విష్ణుబాబు కూడా చెప్పాలి. వాడి ఫోన్ ఎంగేజ్ వస్తుందని నాకు ఫోన్ చేసి చెప్పాడు. వాడు కూడా ఇంట్లోనే ఉండాలి. సరే అయ్యా. రిసార్ట్లో నేను అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటాను. తర్వాత నాకు ముంబై కూడా వెళ్లాల్సిన పనుంది. నేనే దగ్గరుండి అన్నీ ప్రత్యేకంగా చూసుకోవాలి. కొత్తలో అంతా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. నేనిప్పుడు చాలా బిజీగా ఉన్నాను. అందుకే నేనింకా నాన్న కూడా చెప్పలేదు. సరే సరే, తర్వాత మాట్లాడతాను. అలాగే ఉంటాను. మీరు మళ్ళీ మొదలు పెట్టేశారా? మావయ్య గారు మీకు చాలా సార్లు చెప్పారు కదా, ఇలా వేరే వాళ్లతో కలిసి పార్ట్నర్షిప్ లో బిజినెస్ చేయొద్దని. నాన్న నాకు చాలా చెప్తారు. డబ్బులు కూడా కావాలి కదా, దానికోసమే వేరే బిజినెస్లు చేస్తున్నాను. చాలా మందితో స్నేహం కూడా చేయాల్సి ఉంటుంది. అన్ని విషయాలు నేను నాన్నతో చెప్పలేను కదా. మన చేతికొచ్చిన రిసార్ట్ ప్రాజెక్ట్కి డబ్బులు అవసరమైనప్పుడు నేను ఆ రిసార్ట్ యజమాని దగ్గర కదా ఫినాన్స్లో డబ్బులు తీసుకున్నాను. ఇప్పుడు ఆయన కొడుకే మళ్ళీ వేరే బిజినెస్ని మొదలు పెట్టబోతున్నాడు. దీని గురించి కూడా నేను నాన్నకు చెప్పే అవకాశం ఉండదు. అది సరేలే, నువ్వు వెళ్ళి టీ తీసుకునిరా. అర్చనమ్మా, తిరువనంతపురం నుండి ఆ పెళ్లి సంబంధం వాళ్ళు బయలుదేరారంట. ఏ క్షణమైనా ఇక్కడికి రావచ్చు. వాళ్లే స్వయంగా ఫోన్ చేసి చెప్పారు. విష్ణుబాబుని తోటకు వెళ్ళొద్దని చెప్పమన్నారు. సరే ఆయమ్మా. ఆయమ్మ సంతోషం చూస్తుంటే పెళ్లి ఆవిడికి అనిపిస్తోంది. అయ్యో, అయినా నువ్వెందుకు ఆయమ్మ మీద కోపడుతున్నావు? చూడు, దేవా అన్నయ్యకి పెళ్ళంటే ఆమె కూడా సంతోషమేగా. నా పెళ్లి ఫిక్స్ అయినప్పుడు కూడా ఆమె ఇలాగే సంతోషించింది అర్చన. సంతోషించొచ్చు, కూడదని నేను కూడా అండలేదు. తర్వాత బాధపడకుండా ఉంటే చాలు. పోర్షన్ అస్సలు కంప్లీట్ అవనేలేదు. చాలా రోజులు లీవ్లో ఉన్నాను కదా. మేం రివిజన్ చేస్తున్నామండి. వచ్చేవారం నుంచి నేను మొదలు పెడతాను. అందరు ఇక్కడే కూర్చొని ఉన్నారు. సార్ ఏంచినా? వీరభద్ర సార్ రమ్మన్నారా? లేదు, నేను మిమ్మల్ని కలవడానికే వచ్చాను. నన్నా? ఏంటి విషయం? ముందు మీరు ఇలా రండి సార్. ఏంటి? ఏంటిది? లెటర్. కంప్యూటర్ పెట్టుకోవడం కోసం దేవన్న దగ్గర లెటర్ అడిగారు కదా, దేవన్న ఇచ్చాడు. వల్లి టీచర్ మాతో హరిసార్కి ఇవ్వమని చెప్పారు. ఓ సరే సరే, కన్సర్న్ లెటరే కదా. దేవన్నే స్వయంగా రాశారు. ఈసారి త్వరగా ఎగ్జామ్స్ అయ్యేలా ఉన్నాయి. మీరెందుకు నవ్వుతున్నారు? ఇది దేవా సార్ రాసిచ్చిన కన్సర్న్ లెటర్. చూడండి. ఏమేంటి టీచర్? ఏం టీచర్, ఏం రాశాడు ఈయన? లీవ్ లెటర్ రాసినట్టున్నాడు. ఏంటి ఇక్కడ లాఫింగ్ క్లబ్ ఏమైనా మొదలైందా? లాఫింగ్ క్లబ్ కాదు. ఇదిగో ఇది చూడండి. దేవా సార్ని కన్సర్న్ లెటర్ కావాలని అడిగారు కదా, అందుకని చిన్న తీసుకొని వచ్చి ఇచ్చాడు. ఒకసారి మీరు చదవండి. ఇదేంటి లీవ్ లెటరా? మాకు అలాగే అనిపిస్తుంది. టీచర్, దేవా సార్ని మీరు లీవ్ లెటర్ కావాలని అడిగారా?
ఇదా మణికంఠ వాడి ఫ్రెండ్స్ చేసిన పని అయి ఉంటుంది సార్. లెటర్ గురించి నేను మణికంఠ వాళ్ళకి చెప్పాను. ఏదో గందరగోళం జరుగుంటుంది. టీచర్ మీరు ఈ విషయాన్ని పిల్లలకి ఎందుకు అప్పగించారు? మీరే వెళ్ళి డైరెక్ట్గా అడిగుండొచ్చు కదా. సరే మీరు ఓ పని చేయండి, కాసేపు మీ క్లాస్ నేను మేనేజ్ చేస్తాను, మీరే వెళ్ళి లెటర్ అడిగి తీసురండి. ఎటువంటి సమస్య ఉండదు. కామేశ్వర మాస్టర్ లీవ్లో ఉన్నారు, ఇక్కడ విషయాలను నేనే చూసుకుంటాను. థ్యాంక్ యూ సార్. అబ్బా మన మధ్య ఫార్మాలిటీస్ అవసరం లేదు టీచర్, మీరు వెళ్ళరండి. మ్, ఆహా నువ్విక్కడున్నావా బాబూ? నీకోసం ఇంట్లో నేను వెతకని చోటంటూ లేదు. ఏంటాయమ్మా విషయం? కసరత్తు చేసింది చాలు బాబు, త్వరగా వెళ్ళి స్నానం చేసిరా. ఏంటి విషయం? ఒక విషయం ఉంది, అందుకే కదా నేను త్వరగా వెళ్ళి స్నానం చేసి రమ్మంటున్నాను. ఎక్కడికైనా వెళ్ళే పనుందాయమ్మా? పనేమీ లేదు, నాన్నగారు నిన్ను ఎక్కడికి వెళ్ళొద్దన్నారు. వెళ్ళొద్దన్నారా? ఎక్కడికి వెళ్ళకూడదు? అసలు దేని గురించి చెప్తున్నావు నువ్వు? కొంచెం అర్థమయ్యేటి చెప్పాయమ్మా. అరే నిన్ను చూడ్డానికి కొంతమంది రాబోతున్నారు. ఆ రోజు నీకు చెప్పారు కదా, తిరువనంతపురం నుంచి వచ్చే పెళ్లివాళ్లు. వాళ్ళొస్తే నేనేం చేయాలి? అయ్యో నిన్ను చూడ్డానికి కదా వాళ్ళు వస్తున్నది, పెళ్లి విషయం మాట్లాడడానికి. పెళ్లి గురించా? ఎవరి పెళ్లి గురించి? నాకేం అర్థం కాలేదు. అయ్యో బాబు నువ్వేంటి ఇష్టం లేనట్టు మాట్లాడుతున్నావు? నేను అసలు పెళ్లే చేసుకోనని చాలాసార్లు చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు మీరు మళ్ళీ అదే మాట్లాడుతున్నారు? నువ్వే కదా ఆ రోజు నాన్నగారితో చెప్పావు పెళ్లికి నువ్వు అంగీకరిస్తున్నానని. అందుకే కదా నాన్నగారు వాళ్ళకి రమ్మని ఫోన్ చేశారు. వాళ్ళు ఇక్కడికి రావడానికి తిరువనంతపురం నుంచి బయలుదేరారు. వాళ్ళొస్తే తిరిగి వెళ్ళిపోతారులే. ముందు నువ్వు స్నానం చేసిరా, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. త్వరగా వెళ్ళు. అసలు ఈ దేవా సార్ ఎక్కడికి వెళ్ళారో? ఎప్పుడూ మామూలుగా అయితే తోటలో కనిపిస్తూ ఉంటారు. అడుగుదామంటే చిన్న కూడా కనిపించటం లేదు. ఆ కంప్యూటర్ని ఎందుకు కొన్నానో నాకే తెలియట్లేదు. పిల్లలకు ఉపయోగంగా ఉంటుందనే కదా స్కూల్లో కొనిపెట్టాను. దానివల్ల నాకిప్పుడు స్కూల్లో పెద్ద సమస్య మొదలైంది. ఎక్కడికి వెళ్ళినా దేవాసార్ ఇంటికే కదా వెళ్తారు. నడిచి నడిచి విసుగొస్తోంది. ఆ రోజు ఏదో ఆలోచిస్తూ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. తప్పంతా నాదే. వాళ్ళు చూడ్డానికి వచ్చినప్పుడు కాసేపు ఎక్కడైనా దాక్కుంటే బాగుంటుందేమో. తప్పించుకోవడానికి దారి తెలియట్లేదే. ఐడియా. ఈ సంబంధం కుదుర్చుకోవడానికి వాళ్ళు ఇక్కడికి వస్తున్నారని చెప్పారు. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు. అర్చన మేడం, దేవుడు మరోవైపే ఉన్నాడు. నాకది ఇప్పుడే తెలిసింది. అదేంటి? అంతా మనమనుకున్నట్టుగానే జరుగుతుంది అర్చన మేడం. ఈ సంబంధం ఖచ్చితంగా ఖాయం చేసుకోవడానికి రాకముందే క్యాన్సిల్ అయిపోతుంది మేడం. పెళ్లి కొడుకు ఇంట్లో నుంచి పారిపోయాడు. అవును అర్చన మేడం, ఇప్పుడే వెనక అరటి తోటలోంచి దేవాగారు పారిపోయారు. పెళ్లి కొడుకే లేకుండా పెళ్లి సంబంధం గురించి ఏం మాట్లాడుకుంటారు? అయితే ఆ ఊరి పెళ్లి సంబంధం క్యాన్సిల్. ఇక మనం ఇచ్చిన లెటర్ చూసిన తర్వాత ఆవిడ తన ప్రేమ కథని ముగించేస్తుంది. పాపం దేవాగారు, మళ్ళీ ఆయనకి ఆంజనేయ స్వామి శరణు. అదే ఆయన తలరాత మేడం. బహుశా దేవాసార్ ఇంట్లో ఉండుంటారు, కానీ నేను నడవలేకపోతున్నాను. ఒకవేళ ఆయన ఇంట్లో కాకుండా ఇంకెక్కడైనా ఉండుంటే చిన్న కనిపిస్తే బాగుండు అడిగి తెలుసుకునేదాన్ని. అసలు ఆ చిన్న స్కూల్లో లెటర్ ఇచ్చేసి ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో.
అమ్మా, ఈ మార్తాండపుర పంచాయతీ పెద్ద ఇల్లు తెలుసా? అదే వీరభద్ర గారి ఇల్లు. తెలుసు, ఇక్కడ నుంచి కొంచెం దూరమే, ఎక్కువసేపు ఏం పట్టదు. ఓహో, దారి కాస్త వివరంగా చెప్పగలవా? ఆ. మేము వేరే ఊరు నుంచి వచ్చాం. ఈ ఊరు గురించి మాకేం తెలీదు. ఇక్కడ నుంచి కాస్త దూరం వెళ్లారంటే ఒక రైట్ వస్తుంది, తర్వాత సెకండ్ లెఫ్ట్ తిరగండి. నేను అటే వెళ్తున్నాను. అయితే మా బండి ఎక్కు, మాకు వెళ్ళే దారి తెలుస్తుంది, మీరు నడవను అక్కర్లేదు. ఎక్కి కూర్చోమ్మా. ఈ ఎండలో ఎందుకంత దూరం నడవడం? కార్లో చోటుంది కదా, వచ్చెక్కమ్మా. ఉమ్. నువ్వు మాకు కనిపించి దారి చెప్పడం మంచిదైంది. వచ్చే దారిలో మాకసలు ఒకరు కూడా కనపడలేదు. దారి తెలియక కష్టమైంది. వీరభద్ర సార్కి మీరేమైనా దగ్గర బంధువులా? అదేంటి, మమ్మల్ని చూస్తే బంధువుల్లా కనిపించట్లేదా? ఒకవేళ బంధువులైతే వీరభద్ర సార్ అడ్రస్ ఖచ్చితంగా తెలుస్తుంది కదా. తెలివైన దానివి, సరిగ్గా చెప్పావమ్మా నువ్వు. మాది తిరువనంతపురం, బంధువులం కాదు, వాళ్ళతో బంధుత్వం కలుపుకోవడానికి వచ్చాం. అర్థం కాలేదు. మా ఇంటి ఆడపిల్లని వాళ్ళింటికి కోడలుగా పంపించాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. ఇంకా వివరంగా చెప్పాలంటే పెళ్లి సంబంధం కోసం వచ్చాం. మా అల్లుడిని చూడడం కోసమే ఇక్కడికొచ్చాం. అల్లుడు గారు అంటే ఆయనెవరు? వీరభద్ర గారి పెద్ద కొడుకైన దేవాబాబు. నీదసలు ఈ ఊరు కాదమ్మా? కాదు, ఇక్కడికొచ్చి కొన్ని రోజులే అయ్యింది. నేను ఈ ఊరు స్కూల్లో టీచర్గా చేస్తున్నాను. ఓ టీచరా? మ్, అయితే ఆయన మీకు పరిచయమై ఉండుంటారు. నాకు ఆయన తెలుసండి. చూడమ్మా, మేము ఆడపిల్ల పెళ్లి సంబంధం గురించి వచ్చాం. నీకు ఆ కుటుంబం గురించి బాగా తెలుసు కాబట్టి అతనికి చెడు అలవాట్లు ఏమైనా ఉన్నాయేమో కాస్త మాకు చెప్పగలవా అమ్మా? అది మాత్రమే కాదమ్మా, పెళ్లి కొడుకు దేవాగారి గురించి మీ అభిప్రాయం ఏంటమ్మా? ఒక ఆడపిల్ల తండ్రిగా ఇప్పుడు నేను నిన్ను మరొక ఆడపిల్లని ఉద్దేశం అడుగుతున్నాను. దేవా సార్ మంచి స్వభావం గల వ్యక్తి, ఎటువంటి చెడు అలవాట్లు లేవు. ఈ కాలంలో మగపిల్లలకి చాలా రకాల చెడు అలవాట్లు అనేవి ఉంటాయి. అది ముఖ్యంగా డబ్బున్న కుటుంబంలో పుట్టిన మగపిల్లలకి. మరి ఆ అబ్బాయికి చచా, అటువంటి చెడు అలవాట్లు ఏవీ లేవు ఆయనకి. ఆయన ఆంజనేయ స్వామి భక్తుడు, అందుకని ఆడవాళ్ల మొహం కూడా చూడరు. ఆ, నాకు తెలిసినంత వరకు ఆయన చాలా మంచివారు. అంత మంచి స్వభావం గల వ్యక్తి మీ అమ్మాయికి ఇంకెక్కడా దొరకకపోవచ్చు. అంటే మేము మా అమ్మాయిని ఆ ఇంటికి ధైర్యంగా పంపించవచ్చు అనమాట. సరిగ్గా చెప్పారు. మీరు నా మాటను ఖచ్చితంగా నమ్మొచ్చు. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. మిమ్మల్ని చూసి కారులో ఎక్కించుకోవడం మంచిదైంది. అంతా మంచే జరుగుతుందనిపిస్తోంది. ఇటువైపే వెళ్ళాలి. ఆ, బాబు, వాళ్ళు ఇంకా రాలేదేంటి విష్ణుబాబు? ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ వస్తోంది. వాళ్ళకి మన ఇంటికి దారి తెలుసా? నాన్నా, ఎటువంటి సమస్య రాదు. నేనంతా వివరంగా చెప్పేశాను నాన్నా. అంతేకాదు, లొకేషన్ కూడా షేర్ చేశాను. మరి మొబైల్ నాట్ రీచబుల్ గా ఉన్నప్పుడు లొకేషన్ చూసుకుని రావడానికి ఎలా కుదురుతుంది?
నాన్న ఇక్కడ కొన్ని చోట్ల మాత్రమే మొబైల్ కి సిగ్నల్స్ అందవు నాన్న. ఎంసీ రోడ్కి వచ్చాక వాళ్ళకి ఖచ్చితంగా సిగ్నల్స్ దొరుకుతాయి. ఈ మొబైల్స్ మీద ఆధారపడితే ఇదే సమస్య. అయినా ఎవరైనా ఒక మనిషిని పంపిస్తే బాగుండేది, తీసుకొచ్చేవాడు కదా. అందులో సమస్య ఉంది నాన్న. ఈ జిల్లా మొత్తం మీద నీ గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పు? ఎవరిని అడిగినా సరే మన ఇంటి అడ్రస్ వివరంగా చెప్తారు. నాన్న నువ్వు అనవసరంగా కంగారు పడకు, వాళ్ళు కాసేపట్లో వచ్చేస్తారు. వాళ్ళసలు ఇక్కడికొచ్చి ఏం చెయ్యాలి? దేవగారి తోటలోంచి పారిపోయిన విషయం వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళని రానివ్వు గంగా. వచ్చాక అవమానంతో తలదించుకుంటారు. సంబంధం ఖాయమైందని అందరూ సంతోషంగా ఉన్నారు కదా. పెళ్లి కొడుకు పారిపోయాడని తెలిసిన తర్వాత ఆయమ్మ మామయ్య గారి ముఖం ఎలా ఉంటుందో అది నేను చూడాలి. రే విష్ణు, ఆ. నువ్వు ఇంకోసారి ఫోన్ చేసి చూడు. ఆ, అదిగో వచ్చేది వాళ్లే అనుకుంటా. కారుస్తోంది చూడండి. అర్చన మేడం చూడండి. నమస్కారం నమస్కారం, రండి రండి. నమస్కారం. సురేష్, ఇంత ఆలస్యమైంది ఏంటి? ఇల్లేమీ అంత దగ్గరగా లేదుగా, చాలా దూరంలో ఉంది. మేము నెమ్మదిగానే వచ్చేవాళ్ళండి. మీరు ఇంకా ఇక్కడికి రాకపోయేసరికి దారి తప్పారేమో అనుకున్నాం. అలాంటిదేం లేదండి. తనేంటి ఇక్కడికి వచ్చింది? ఒకవేళ వీళ్ళ సంబంధం మాట్లాడింది వీళ్ళ అమ్మా నాన్నతో కాదు కదా? ఎవరికి తెలుసు? లేకపోతే దేవాగారు తనకి లెటర్ ఇచ్చిన కారణంగా ప్రశ్నించడానికి వాళ్ళందరినీ తీసుకొచ్చిందేమో. వీళ్ళు పెళ్లి వాళ్ళని చూస్తేనే తెలుస్తోంది. లోపలికి రండి. పద పద లోపలికెళ్దాం. అమ్మా, నువ్వు మా స్కూల్లో... అవును సార్, నేను టీచర్నే, వల్లి. ఆ, అవునవునమ్మా. చూసినప్పుడే ఎక్కడో చూశాననిపించింది. ఏంటి అక్కడే నిలబడ్డావు? అయ్యో సార్, నేను వాళ్ళతో పాటు రాలేదు. దారి చూపించమంటే ఇక్కడి వరకు వచ్చాను. ఓహ్, అలాగే. దారి చూపించటానికి వచ్చావా? మేడం ఉన్నారు కాబట్టి ఇంటి అడ్రస్ సులభంగా తెలుసుకోగలిగి. ఆ, మంచిదైంది. రామ్మా లోపలికి రా. అయ్యో వద్దు సార్, నేను వేరే ఒక పని మీద వచ్చాను. మీరు హడావిడిలో ఉన్నారుగా, నేను వెళ్తాను. ఇంటి గుమ్మం వరకు వచ్చి వెళ్ళిపోతానంటున్నావు, అదేం కుదరదు. వద్దు సార్, ఇంట్లో శుభకార్యం జరిగేటప్పుడు బయట వాళ్ళు రావడం అంత బాగుండదు. అందుకనే. ఇదేమి నువ్వు రాకూడని శుభకార్యం కాదమ్మా. మా పెద్దబ్బాయికి పెళ్లి చూపులు అంతే. పైగా నువ్వు బయట మనిషివేం కాదు కదా, మన స్కూల్లో టీచర్వే కదా. వచ్చి ఓ కప్పు కాఫీ తాగి వెళ్ళమ్మా. రామ్మా, అయ్యగారింత ప్రేమగా పిలుస్తుంటే రా అని చెప్పడం మర్యాద కాదు కదా. రామ్మా. మేడం, తనిక్కడికి దారి చూపించడానికి వచ్చినట్టు అనిపించట్లేదు. మనకి తెలియకుండా ఏదో జరుగుతుందని నాకు అనిపిస్తోంది. ఇంతవరకు ఏం చేసినా ఇంటి బయటే కదా అని ఊరుకున్నాను. కాని ఇప్పుడు ఇంటి వరకు వచ్చేసింది. రానివ్వు, బుద్ధి చెప్పి పంపిస్తాను. రండి. అలాగే. ఇంతసేపు ప్రయాణం చేశాం కదా, వచ్చి కూర్చోగానే ప్రశాంతంగా ఉంది. ఆహా. అర్చన ఎక్కడా కనిపించటం లేదు. అదిగో తనే ప్రస్తుతానికి ఈ ఇంటి గృహలక్ష్మి, విష్ణుబాబు భార్య అర్చన.